నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ముందు షణ్ముఖ్ గారు అయితే ఉన్నారు. నమస్తే షణ్ముఖ్ గారు. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి ఆఫ్టర్ ఏ లాంగ్ టైం ప్రెస్ మీట్ అంటూ పెట్టాడు. ప్రెస్ మీట్లో భాగంగా అక్కడైనా చూశాను, ఏ TV5, ఏ ఆంధ్రజ్యోతియో, TV9, NTVయో కలర్ఫుల్గా అక్కడ ఏదన్నా మీడియా ఉంటాయని నేను చూశాను. యాజ్ యూజువల్ అవన్నీ కనపడలా, రికార్డెడ్ ప్రెస్ మీట్. నేను ఈ మాట ఉటంకించి అంటే స్ట్రెస్ చేసి ఎందుకు చెప్తున్నానంటే అండి, అమ్మటి రాంబాబు నిన్న ఇది ABNనేనా, ఇది ETV2నా, ఇది TV5 అన్నాడు. మీరు నాతో ఆల్రెడీ డిస్కస్ చేశారు ఆన్ కాల్. ఇదే అమ్మటి రాంబాబు చేసినట్లు జగన్మోహన్ రెడ్డి రేపు ప్రెస్ మీట్ అంటున్నారు కదా, అతను చేసే అవకాశం అంటూ ఉండదు. ఎందుకంటే విలేకరులు అడిగే డైరెక్ట్ ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పలేరు. దానిపైన ఒక వీడియో చేద్దాం అనుకున్నాం, కుదరలేదు. ఎనీహౌ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టడం అంటూ జరిగింది, రికార్డెడ్ ప్రెస్ మీట్. అందులో భాగంగా అండి ముఖ్యంగా కొన్ని విషయాలు కీలకంగా ఆరోపించాడు అతను. అందులో ప్రధానమైనది మొన్నటికి మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి, రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. టీడీపీ అద్భుతమైన మెజార్టీతో గెలిచింది. కానీ జగన్మోహన్ రెడ్డి అంటున్న మాట ఏంటంటే, దేశ స్థాయిలో ఏ రాష్ట్రంలోనూ ఎమ్మెల్సీ ఎన్నికలకు రిగ్గింగ్ జరిగిన దాఖలాలు అంటూ ఉన్నాయా, అది కేవలం ఆ రికార్డు మన ఆంధ్ర రాష్ట్రానికే దక్కింది అని జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. అసలు దీన్ని ఏ విధంగా మీరు విశ్లేషిస్తారండి? అంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టక ప్రెస్ మీట్ పెట్టారు. బడ్జెట్ మీద దాదాపు గంట పాటు ఉపన్యాసం ఇచ్చారు. అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, అదేవిధంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక 1, దానికి సంబంధించి ఏమంటున్నారంటే, దేశ రాజకీయ చరిత్రలో ఎమ్మెల్సీ ఎన్నికలు రిగ్గింగ్ జరగడం మొట్టమొదటిసారిగా చూస్తున్నాను, అది ఒక చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది అని చెప్పేసి ఒక చిక్కటి చిరునవ్వు ఇవ్వడం జరిగింది. మరి ఇదే గతంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్సీ ఎన్నికలకు తమిళనాడు ఓటర్లను తెచ్చి ఓట్లు వేపిస్తే, అంటే రిగ్గింగ్ చేపిస్తే రిగ్గింగ్ అన్నారు. మా ఓటర్లు వేరే ఉన్నారు, మా కార్యకర్తలు వేరే ఉన్నారని చెప్పేసి సజ్జల రామకృష్ణారెడ్డి గారు వ్యాఖ్యానించారు. మరి దానితో ఆగుకోకుండా ఈవీఎం ద్వారా ఎన్నికలలో గెలుపొందితే ట్యాంపరింగ్ అంటారు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిస్తే రిగ్గింగ్ అంటారు, మా ఓటర్లు వేరే ఉండారు అంటారు. ఓటర్లు వేరే అంటే గతంలో తిరుపతిలోనూ అదేవిధంగా చంద్రగిరిలోనూ ఒక చిన్న ఇది ఒక STD బూత్ సైజు ఇల్లు అండి, ఆ ఇంటి పైన అడ్రస్తో 81 ఓటర్లు ఒక ఇంటి పైన ఈ విధంగా చూసాం. అంటే అటువంటి ఓటర్ల అంటే సింపుల్గా ఒక మాటలో చెప్పాలి అంటే, నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అని ఒక సామెత ఉంది. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు ఆడుతున్నారా, అసత్యాలు మాట్లాడుతున్నారా, లేకపోతే ఏదో తిమ్మిని బమ్మిని మసిపూసి మారేడికాయ చేసినట్టు ప్రజలను తన ఏదైతే నటన చాతుర్యం ఉందో, నటనా ప్రదర్శన ఉందో, దానితో మళ్ళా ప్రజలను తప్పుదోవ పెట్టించే విధంగా చేయాలనే ప్రయత్నం చాలా బాగా కనపడతా ఉంది ప్రెస్ మీట్ అనేది అయితే మనం చెప్పవచ్చు. మరి నిజంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరండి ఓటు వేసేది? గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అటు ఉపాధ్యాయ చదువుకున్న వారే కదా, ఇటు చదువుకున్న వారే, అటు చదువుకున్న వారే. మరి ఇప్పుడు చదువుకున్న వారిని మసిపూసి మారేడుకాయ చేసే అవకాశం ఉంటుందా? అంటే మామూలు ఎన్నికలు, లోకల్ బాడీ ఎన్నికలకి గ్రాడ్యుయేట్ పట్టభద్రులో ఏదైతే ఉపాధ్యాయ పట్టభద్రుల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా డిఫరెంట్ అండి. అక్కడ చదువుకున్న వారే ఎక్కువ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో, దానికి దీనికి ముడి పెట్టడం సరికాదు. మరి ఇటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ ఎన్నికల గురించి మాట్లాడడం అనేది ఇక్కడ అంటే రిగ్గింగ్ అనే పదం వాడడం అనేది చాలా శోచనీయం. ఇన్ని రోజులు ఈవీఎం ద్వారా రిగ్గింగ్ అవుతుంది, సో బ్యాలెట్ పేపర్లు ఉంటే బాగుండు అన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇదే బ్యాలెట్ పేపర్ ఓటింగే కదండి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగింది. అదే చెప్పాను, ఈవీఎంల ద్వారా గెలిస్తే ట్యాంపరింగ్ అంటారు, బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరిగితే రిగ్గింగ్ అంటారు, లేదు ఇంకా ఓటర్లు ఏదన్నా అది ఇది అంటే మా ఓటర్లు వేరే ఉన్నారు అంటారు. అయితే జగన్మోహన్ రెడ్డి లీడర్ ఆఫ్ ఆపోజిషన్ గురించి ఆయన మాట్లాడుతూ, ప్రతిపక్ష నేతగా నాకు ఛాన్స్ ఇవ్వలేదు, మన రాష్ట్రంలో ఉన్నది 3 పార్టీలు ప్రధానమైనటి, 1 టీడీపీ, 2 జనసేన కావచ్చు, 3 వైసీపీ కావచ్చు. జనసేన ప్రభుత్వంలో ఉండి మంత్రి పదవులు కూడా తీసుకుంది, కానీ ఇంక మిగిలినది మేమే కదా, ప్రతిపక్ష హోదా మాకు ఇవ్వాలి కదా అని జగన్మోహన్ రెడ్డి మరోసారి మాట్లాడడం జరిగింది. అసలు దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? ఇక్కడ లీడర్ ఆఫ్ అపోజిషన్ గురించి గత 9 నెలల నుంచి, అంటే స్పీకర్ ఎన్నికగా జరగకముందే, అయ్యన్న పాత్ర గారి యొక్క ఎన్నిక జరగకముందే జగన్మోహన్ రెడ్డి గారు ఒక లెటర్ రాయడం జరిగిందని చెప్పేసి అయ్యన్న పాత్ర గారు ఈరోజు అసెంబ్లీలో చెప్పడం జరిగింది. అయ్యా, ఇది అసెంబ్లీ పరిధిలో ఉన్నటువంటి నిర్ణయము, ఒక పార్టీకి అపోజిషన్ ఇవ్వాలా లేదా అనేది స్పీకర్ గారి యొక్క నిర్ణయమే చివరి నిర్ణయం అని చెప్పేసి కూడా గతంలో చాలా జరిగాయి.
ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి 2014లో ఎన్ని సీట్లు రావడం జరిగిందండి? 44 వచ్చినాయి. 44 సీట్లు రావడం జరిగింది. మరి 2019లో ఎన్ని సీట్లు రావడం జరిగింది? 52 సీట్లు రావడం జరిగింది. మరి పార్లమెంటుకు మొత్తం లోక్సభ సభ్యుల సంఖ్య ఎంత అండి? 543. సో టోటల్ మెంబర్స్ ఆఫ్ ద హౌస్ 543. 1/10 ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ద హౌస్ అంటే ఎంత అండి? 543లో 10వ వంట ఎంత అంట? 54 మంది. 54.3 అనుకుంటే 54 మంది రావాలి. మరి 2014లో 44 మంది వచ్చింది కాంగ్రెస్ పార్టీకి. మరి అప్పట్లో ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. అయ్యా, లీడర్ ఆఫ్ అపోజిషన్ అనేది మాకు 44 మంది ఎంపీలు ఉన్నారు, అవతలేమో భారీ మెజారిటీ ఉంది, ఇంకా ఉండేది మేమే కదా ప్రతిపక్షము, ఒక సంఖ్య తక్కువైనా ఎక్కువైనా మాకు అపోజిషన్ ఇవ్వండి అని చెప్పేసి సుప్రీంకోర్టులో కోరడం జరిగింది. సుప్రీంకోర్టులో కోరితే ఏమన్నారు అంటే, ఇది స్పీకర్ గారి యొక్క పరిధి నిర్ణయాలలో మేము వేలు పెట్టదలుచుకోలేదు అని చెప్పేసి క్లారిటీగా క్లియర్గా చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా అసెంబ్లీ రూల్ బుక్, మరి అసెంబ్లీ రూల్ బుక్ చదివారో లేదు, నిజంగా ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వాలన్నా అధికార హోదా ఇవ్వాలని ప్రజలు నిర్ణయిస్తారు. సరే, ఆ ప్రజల కోసము ప్రజల చేత ప్రజల కొరకు రాసిబడినటువంటి రాజ్యాంగంలో, అంబేద్కర్ మహాశయుడు రాసినటువంటి రాజ్యాంగంలో అసెంబ్లీ రూల్ బుక్లో ఏమని ఉంది? పార్లమెంటుకో చట్టము, శాసనసభకో చట్టమే ఉండదు. మరి నిజంగా మీకు ప్రతిపక్ష హోదా కావాలి అని అనుకుంటే మోడీ గారు, బీజేపీ దేశ నేత జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అనుయాయుడు సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు కదా, మరి ఈ సుబ్రహ్మణ్య స్వామిని పిటిషన్ వేయమని సుప్రీంకోర్టులో చెంపపెట్టి వస్తుందో రాదో అప్పుడు చెప్తాము. ఎందువల్ల అండి? క్లియర్ కట్గా 2014లో చెప్పడం జరిగింది. అయ్యా, మౌలాంకర్ రూల్ అనేది ఒకటి ఉంది, అసెంబ్లీ రూల్ బుక్ నిబంధనలు ఉన్నాయి, విధి విధానాలు ఉన్నాయి, నెత్తి నోరు కొట్టుకొని చెప్తా ఉన్నారు. గతంలో ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పులు కూడా చాలా ఉన్నాయి. మీరు పదే పదే ప్రతిపక్ష హోదా ఇస్తే నేను చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా మైక్ ఇవ్వను అన్నారా? ఇదే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా సీఎం హోదాలో చంద్రబాబు గారిని ఉద్దేశించి మీ సైడ్ నుంచి 5 మంది కన్నా మేము కన్నా లాగేస్తే మీకు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఉండదు, ముఖం ఆడబెట్టుకుంటారు అనే రీతిన వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి ఏ ప్రాతిపదికన ఆ వ్యాఖ్యలు చేశాడు? ఏ రూల్ ప్రకారం ఆ వ్యాఖ్యలు చేశాడు? ఒక సీఎం హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా నేను అడగతా ఉన్నా. మరి 17, 18 ఉంటే ప్రతిపక్ష హోదా కూడా పోతాది అనడం జరిగింది, అన్నాడా లేదా? మరి ఇప్పుడు ఆయనకో రూలు ఈయనకో రూలా? అంటే ఎలా అయిపోయిందంటే నిజంగా ధైర్యం లేక భయపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, భయపడుతున్నారు అసెంబ్లీకి రావడానికి. నువ్వు వస్తే కదా మైక్ ఇస్తారో లేదో తెలిసేది. నువ్వు పోరాడు, ముందు అసెంబ్లీకి రా, బడ్జెట్ మీద ప్రసంగాలు పెట్టు, సూపర్ 6 ఎత్తిపోయింది, సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు అని పదే నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అంటున్నారు కదా. రేపు మే, జూన్ నుంచి ఖచ్చితంగా ఇస్తున్నామని చెప్పేసి నొక్కి ఒక్కానిస్తున్నాడు ఒకవైపు నారా లోకేష్ గారు, సీఎం చంద్రబాబు నాయుడు గారు. మీరు ఏదైనా ఆరోపించాలనుకుంటే దేవాలయం లాంటి అసెంబ్లీలో పూజారి లాంటి స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారి సమక్షంలో ఇటు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన అక్కడ అసెంబ్లీ జరుగుతుంది. ఇదే వైసీపీ వారు చాలామంది సోషల్ మీడియాలో కూడా పాత చింతకాయ పచ్చడిలాగా మాట్లాడొద్దు, అసెంబ్లీ అనేది ముగిసిపోయిన అధ్యాయము, ఇప్పుడంతా సోషల్ మీడియా ట్రెండు, మెయిన్ స్ట్రీమ్ మీడియా ట్రెండు, అవసరమైతే జగన్మోహన్ రెడ్డి జనాలు లేకపోతాడు కానీ అసెంబ్లీది ఏముండదు, మా జగనన్న దేవుడు అనే రీతిన వాస్తవంగా సోషల్ మీడియాలో ఇదే ట్రెండ్. జగనన్న దేవుడా దెయ్యమా అనేది ఎవరి యొక్క వారి యొక్క విచక్షణ. ఇప్పుడు అమరావతి ప్రాంతంలో ఉండే రైతులకు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా కనపడతారండి? దెయ్యంలా కనపడతారు, రాక్షసుల్లా కనపడతారు. మరి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరుగుతూ ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిమ్మకు నీరెత్తినట్లున్నారు. మరి విశాఖ ఉక్కులో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ ఏమనుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి? ఎందుకురా నాయన ఈ మహాప్రభువు మాకు ముఖ్యమంత్రి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. అంటే ప్రాంతాల వారీగా వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులకు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకు కానీ ఆయన దేవుడు అయ్యుండొచ్చు, దాంట్లో తప్పు పట్టట్లేదు మనం. కానీ నేను చెప్పేది ఏంటంటే ఒక మనిషి వివిధ రకాలుగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సర్టిఫికేట్ ఇస్తే 151 సీట్లు వచ్చినటువంటి మీరు ఈరోజు 11 సీట్లకు ఇచ్చారు అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు రిగ్గింగ్ చేస్తానో లేకపోతే అధికారంలో మీరే కదా ఉండేది, ఆ రోజు ఎన్నికలకు ముందు అధికారంలో మీరే కదా ఉండేది, ఎందుకు 11 సీట్లు రావడం జరిగింది? స్ట్రైట్గా ఒక క్వశ్చన్ అండి. అటు స్పీకర్ కూడా ఈరోజు స్పష్టం చేసేశారు. నిన్న మొన్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు కూడా జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇచ్చే ఛాన్స్ అంటూ లేనే లేదు అని క్లియర్గా చెప్పేస్తున్నాడు. ఈ టైంలో పులివెందలు పులిపెట్టుని మాట తప్పును మడమ తిప్పును అనే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని చెప్తున్నాడు ఒకవైపు. ఇటువంటి తరుణంలో అంటే స్పీకరు, ఇటు సైడ్ డిప్యూటీ చీఫ్ మినిస్టరు
సాక్షాత్ సీఎం రేంజ్లో బాబు గారు కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది, ప్రతిపక్ష హోదా ఇవ్వడం అంటూ జరగదని. ఇటువంటి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ గడప తొక్కే ఛాన్స్ అంటూ ఉందా లేదా? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల పట్ల చిత్తశుద్ధి, అంతఃకరణ శుద్ధి, ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియాలో పులి సోనియా గాంధీ గారిని ఢీకొట్టారు, అసలు ఆయనకున్నటువంటి మొండి పట్టుదల ఏవైతే చెప్తా ఉంటారో, మాస్ ఎలివేషన్ ఏదైతే ఇస్తుంటారో, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిలో అది ఉంది అనుకుంటే అసెంబ్లీకి వచ్చి ఒక్కడైనా సరే, ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఒక్కరిగా పోరాడలేదా అసెంబ్లీలో? ఒక్క మనిషి 74 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఒక్క మనిషి పోరాడాడండి. యంగ్ డైనమిక్ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తా ఉంటారు. ఏమైపోయింది ఈరోజు యంగ్ డైనమిక్ అనే పదం అని చెప్పేసి చాలామంది ప్రజలు అడుగుతా ఉన్నారు. నేను ఓపెన్గా చెప్తున్నానండి, అసెంబ్లీకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు పోరాడితేనే పులివెందుల పులి అని చెప్పేసి ప్రజలు నమ్ముతారు. మీరు మంచి చెప్తున్నారు, నేను అడుగుతున్న క్వశ్చన్ స్ట్రైట్. జగన్మోహన్ రెడ్డి విచక్షణ ఏందో, ఆయన ఆలోచన తీరు మీకు తెలుసు. రాడు, ఆయన కూడా చెప్పకనే చెప్తున్నాడు, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాను, లేకపోతే ఇలానే ప్రెస్ మీట్ పెట్టి నేను ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్తాను అంటున్నాడు. సో ఆ 11 చోట్ల ఉప ఎన్నికలకు ఆయన సిద్ధపడినట్టేనా? అంటే అటెండెన్స్ వచ్చి చేసుకొని వచ్చు కదా ఒక రోజు. అదే కదండి నేను అడిగిన క్వశ్చన్ అదే. 5 నిమిషాలు ఉండి వెళ్ళిపోతారు. స్పీకర్ గారు ఇప్పుడు అది కూడా అన్నారు. స్పీకర్ గారు ఏమని అన్నారంటే, అసలు ఆ అర్హత ఉందా మీకు? ఒకవేళ అసెంబ్లీలో ఆయన అడుగున పెడితే ఈ యొక్క వైసీపీ క్యాడర్లో ఆయన పూర్తి స్థాయిలో పలచబడే అవకాశం ఉంది కదా. పలచబడేది ఏముందండి? ఎందుకంటే మాట తప్పను మడం తిప్పను అని ఆయన అంత పౌరుషంగా చెప్పిన ఆయన అసెంబ్లీకి రాను, ప్రతిపక్ష హోదా ఇస్తేనే అన్న అతను 5 నిమిషాలు కకృతిపడి ఉప ఎన్నికలు భయపడిపోయి అడుగు పెట్టడు అని నేనైతే అనుకున్నాను. కానీ ఆయన అడుగు పెడతానంటే కకృతి పడినట్లే కదా. జగన్మోహన్ రెడ్డి గారి ముఖంలో స్పష్టంగా కనపడతా ఉంది. అసెంబ్లీకి వెళ్ళి సబ్జెక్ట్ పరంగా రైతుల పట్ల కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రకాల ప్రజల సమస్యల పట్ల కానీ, గతంలో చేసినటువంటి పాలసీలు కానీ, ఇప్పుడు చేస్తున్నటువంటి చట్టాల పరంగా కానీ నిజంగా పోరాడాలి ప్రజల తరపున అని అనుకుంటే వెళ్తారు. లేదు, మళ్ళా ఎలక్షన్ ముందు నేను రాజకీయమే చేస్తాను, ఏదో ఒక యాత్ర పేరుతో ప్రజల ముందుకు వచ్చేసి ఏదో రకంగా ప్రజలు మభ్యపెట్టేసి యాంటీ ఇన్కంబెన్సీ వస్తే, అంటే ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తే దాన్ని నేను క్యాచ్ చేసుకునే విధంగా ఐప్యాక్ వ్యూహాలు తీసుకొని, సలహాదారుల వ్యూహాలు తీసుకొని అప్పుడు చూస్తాను. అందుకే ఆ ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు మూస్తే తెరిస్తే అయిపోతాయి 5 ఏళ్ళు అనే మాట వాడారు. ఓకే, థ్యాంక్స్ అండి. నమస్తే.